హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ అని చెప్పేసి. ఇదే అది SJCAMది C300 పాకెట్ యాక్షన్ కెమెరా. చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. దీంతోపాటు చాలా యాక్సెసరీస్ వచ్చినాయి నాకు. ఇది డైరెక్ట్ చైనా నుంచి వచ్చింది. SJCAM బ్రాండ్ వాళ్ళు డైరెక్ట్ నాకు రివ్యూకి పంపించారు. ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, ఎందుకంటే ఇది యాక్షన్ కెమెరానే కాదు, ఇంకా చాలా మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి. అవన్నీ ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మీకు డెమోతో సహా చూపిస్తాను. ఇప్పుడు లేట్ చేయకుండా అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదండి నాకు SJCAM నుంచి రివ్యూకి వచ్చిన C300 మోడల్ పాకెట్ యాక్షన్ కెమెరా. ఇది యాక్షన్ కెమెరానే కాకుండా చాలా అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. అన్నీ ఈరోజు మీకు అన్బాక్సింగ్ చేసి దీని బిల్ట్ క్వాలిటీ, దీని వీడియో క్వాలిటీ ఎట్లా ఉంది, సౌండ్ రికార్డింగ్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఫుల్ డెమో ఇస్తాను. అట్లనే దీని ఫీచర్స్ కూడా అన్నీ చూపిస్తాను మీకు. ఇది SJCAM బ్రాండింగ్ చూడొచ్చు, ఇంకా డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. దాని పిక్చర్ చూడొచ్చు, 2 డిఫరెంట్ బ్యాటరీ ప్యాక్స్ తోటి ఇట్లా కనపడుతుందని పిక్చర్ వేసేస్తుంది. C300 మోడల్ 1.3 ఇంచ్ డ్యువల్ టచ్ స్క్రీన్ తోటి వస్తుంది. 4K 30 FPSలో రికార్డింగ్ చేస్తుంది. స్టార్ నైట్ విజన్ ఉంది, 6 యాక్సిస్ జైరోస్కోప్, స్టెబిలైజేషన్, లైవ్ స్ట్రీమింగ్, మల్టీ ప్లాట్ఫామ్, ఇంకా రీప్లేసబుల్ బ్యాటరీ ప్యాకేజ్ తోటి వస్తుంది. అంటే బ్యాటరీస్ ఎప్పుడైనా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. వైట్ అండ్ బ్లాక్ కలర్స్లో అవైలబుల్ ఉంది. ఇక్కడ మీరు యాక్సెసరీస్ ఆ బాక్స్లో ఉన్నాయి. ఈ యాక్సెసరీస్ అవి కాకుండా కూడా వాళ్ళు నాకు ఎక్స్ట్రా చాలా పంపించారు. ఇంకా మీరు యాప్ స్టోర్ నుంచి, ఇంకా ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్ నుంచి కూడా కనెక్ట్ చేసి మానిటరింగ్ కూడా చేయొచ్చు, రికార్డింగ్ కూడా చేయొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్. మస్త్ కెమెరా ఇది. మీరు ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే చూడొచ్చు కెమెరా, ఇంకా పెద్ద బ్యాటరీ ప్యాక్. ఇది డిస్ప్లే తోటి ఉన్న బ్యాటరీ ప్యాక్ 2800 mAhది. ఇంకోటి చిన్న బ్యాటరీ 1000 mAhది కెమెరా పైన పెట్టేసి వస్తుంది. ఇది కెమెరా చాలా టైనీ ఉంది, 4Kలో రికార్డింగ్ చేస్తుంది. మస్తు ఉంటుంది. నేను చూద్దాం మనం ఎట్లా ఉందో. ఇంకోటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది, ఒకసారి డీటెయిల్గా కంపల్సరీ చదువుకోవాలి. ఇంకా వాళ్ళు నాకు దాంతోపాటు ఒకటి మైక్రో SD కార్డు 64 GBది పంపించారు. 128 GB వరకు సపోర్ట్ చేస్తుంది. ఇది ఒకటి మెడలో వేసుకొని మీరు టీషర్ట్లో బ్యాక్ సైడ్ ఇది మ్యాగ్నెటిక్ ప్లేట్ పెట్టి ఇట్లా స్టిక్ చేసి కూడా రికార్డింగ్ చేయొచ్చు. అంటే మీకు చెస్ట్ పైన కెమెరా వస్తుంది, సీక్రెట్గా రికార్డింగ్ అవన్నీ చేయొచ్చు. ఇది ఒకటి 1/4 ఇంచ్ థ్రెడ్ ఉండేసి మౌంట్, అది ట్రైపాడ్కి దేనికైనా పెట్టవచ్చు. ఇట్లాంటి మీరు సెల్ఫీ స్టిక్కి, మోనోపాడ్కి, దేనికైనా SJCAM బ్రాండింగ్ ఉండేసి ఇది చాలా హై క్వాలిటీ సెల్ఫీ స్టిక్ ఉంది. మొత్తం అల్యూమినియం, ఇంకా కింద రబ్బర్ హ్యాండిల్ ఉండేసి చాలా బ్యూటిఫుల్ ఉంది. బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది మీరు రైట్కి ట్విస్ట్ చేస్తే లాక్ అవుతుంది, లెఫ్ట్కి ట్విస్ట్ చేస్తే ఓపెన్ అవుతుంది. గ్రిప్ కూడా స్లిప్ అవ్వకుండా మొత్తం దానిపైన డాటెడ్ టెక్స్చర్ ఉండేసి ఇక్కడ బాటంలో కూడా 1/4 ఇంచ్ థ్రెడ్, ఇంకా ల్యాన్యార్డ్ ఉండి చాలా బాగుంది. ఇది పెట్టుకొని మీరు సెల్ఫీ స్టైల్లో అట్లా కూడా ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. దానిపైన ఒకటి వైర్లెస్ రిమోట్ కూడా వచ్చింది. ఇక్కడ దాని రిమోట్ కంట్రోల్ అది చూడొచ్చు. అది ట్రైపాడ్కి పెట్టేలాగా దానికి హుక్ ఇచ్చారు. ఇంకా బటన్స్ అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఆల్రెడీ బ్యాటరీ వేసింది. ఇది రిమోట్ తోటి మీరు సపరేట్గా పేర్ చేసుకోవాలి. ఇంకా దాంట్లో వచ్చిన బాక్స్లో చాలా మౌంట్స్ వచ్చినాయి ఇట్లాంటి, అంటే హెల్మెట్కి పెట్టడానికి, కార్స్కి ఫిక్స్ చేయడానికి, వెహికల్స్కి ఫిక్స్ చేయడానికి హోల్డర్స్ కూడా వచ్చినాయి. ఇవన్నీ దానిపైన ఫిక్స్ చేయడానికి SJCAM స్టిక్కర్స్ వచ్చినాయి. ఇంకా ఇవి మౌంట్లకు పెట్టే స్టిక్కర్లు 3M స్టిక్కర్స్, ఇవి పెట్టి హెల్మెట్ అతికిచ్చేస్తే మీరు హెల్మెట్ పైన క్యామ్ పెట్టి షూటింగ్ చేయొచ్చు. ఒకటి క్లీనింగ్ క్లాత్ వచ్చింది, మైక్రోఫైబర్ క్లాత్. ఇంకోటి దానికి కేస్ వచ్చింది. ఈ కేస్ మీరు అంటే కార్స్కి, దానికి వెహికల్స్కి అట్లా ఫిక్స్ చేయడానికి. ఇది వాటర్ ప్రూఫ్ కేస్ కూడా వచ్చింది, అండర్ వాటర్ మీరు షూటింగ్ చేయడానికి. ఇంకోటి Type-C కేబుల్ వచ్చింది ఛార్జింగ్కి, డేటా ట్రాన్స్ఫర్కి. ఇంకోటి క్లిప్ టైప్ హోల్డర్ వచ్చింది, ఇది ఎక్కడైనా మీరు క్లిప్ చేయడానికి. ఇంకోటి సపరేట్ నెక్లో వేసుకోవడానికి ఒకటి స్ట్రాప్ కూడా వచ్చింది. ఇది ఇప్పుడు మనం కెమెరా డీటెయిల్గా చూద్దాం. ఇది C300 పాకెట్ యాక్షన్ కెమెరా. బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ దాని డిస్ప్లే చూస్తున్నారు కదా, చాలా కాంపాక్ట్, లైట్ వెయిట్ ఉంది. ఇది మొత్తం కలిపి 40-50 గ్రామ్స్ కూడా ఉండదు. అసలు చేతిలో పట్టినట్టే లేదు అది అసలు. ఇక్కడ దాని లెన్స్ చూస్తున్నారు కదా, మీకు ఇందులో వచ్చేసి మీకు 20 MP సెన్సర్ ఉంది. ఇక్కడ రికార్డింగ్ బటన్, SJCAM బ్రాండింగ్, ఇంకా డిస్ప్లే, బాటంలో Type-C పోర్ట్, ఇది బ్యాటరీ రిమూవింగ్ బటన్, ఇంకా పైన ల్యాన్యార్డ్ వేసుకోవడానికి హోల్, ఇంకా బ్యాక్ సైడ్ అంటే మీకు స్పీకర్, ఇంకా మైక్రోఫోన్ కూడా చూడొచ్చు. యాక్చువల్ మైక్రోఫోన్ పైన ఇస్తే బాగుండేది, బ్యాక్ ఎందుకు ఇచ్చారో. ఇంకా ఇది సెకండ్ బ్యాటరీ ప్యాక్. ఇది 2800 mAhది, దానిపైన ఉన్నది 1000 mAhది. ఇది Type-C పోర్ట్ ఉండేసి దీనికి డిస్ప్లే ఉంది. అంటే 1.3 ఇంచెస్ టచ్ డిస్ప్లే. రెండు కూడా టచ్ HD డిస్ప్లేలు, TFT డిస్ప్లేలే, కాకపోతే టచ్ స్క్రీన్ ఆప్షన్ ఉంది. ఇంకా దీంట్లో కూడా Type-C పోర్ట్ ఉంది. అంటే మీరు మళ్ళీ రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కేబుల్ పెట్టి రికార్డింగ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ బ్యాటరీ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇది మీరు దానిపైన అంటే ఈ 1000 mAh బ్యాటరీ రిమూవ్ చేసి దానిపైన పెద్ద బ్యాటరీ కూడా పెట్టొచ్చు. ఇది ఏంటంటే కాంపాక్ట్నెస్ కోసం. ఇది అంటే మీరు అండర్ వాటర్ తీయడానికి, ఎక్కడన్నా అంటే తెలియకుండా ఎవరికన్నా వీడియో మీరు అదే నెక్లో వేసుకునే స్ట్రాప్ ఉంది కదా, దానికి పెట్టి తీయడానికి అట్లా. ఇదేంటంటే మీరు చేతిలో పట్టుకొని, ఇందులో జైరోస్కోప్ కూడా ఉంది కాబట్టి మీకు ఇమేజ్ స్టెబిలైజేషన్ అంతా ఉంటుంది. ఇదండి మన
SJCAM C300. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మొత్తం దాని మెనూ అవన్నీ కూడా మీకు డీటెయిల్గా చూపించేస్తాను. ఆల్రెడీ మైక్రో SD కార్డ్ వేసేసాను. ఇది ఇట్లా చిన్న బ్యాటరీ ఇట్లా పైన పెట్టి మీరు ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. యాక్చువల్గా ఈ కెమెరాస్ చాలా యూస్ఫుల్ ఇవి. ఎందుకంటే మనం ఎక్కడన్నా వెళ్ళినప్పుడు సైజ్ కెమెరాది పెద్దగా ఉంటే అందరూ మన వైపే చూస్తుంటారు కదా. ఇట్లా పాకెట్ కెమెరాస్ ఉంటే ఎవరు పెద్దగా పట్టించుకోరు. డిస్ప్లే అంటే అంత స్పెషల్ ఏం లేదు, నార్మల్, కానీ చాలా చిన్న డిస్ప్లే 1.3 ఇంచెస్ అది. దీంట్లో కూడా సేమ్ సైజ్ డిస్ప్లే. ఇది కూడా పెట్టి చూపించేస్తాను. ఇదేంటంటే మీకు 2800 mAhది, ఇది చిన్న బ్యాటరీ 1000 mAhది. రెండు మోర్ దాన్ ఇనఫ్. మీరు మొత్తం హోల్ డే అంతా షూటింగ్ చేసుకోవచ్చు. మామూలుగా ఒక ఈజీలీ మీకు 3 hours అట్లా షూట్ చేసుకోవచ్చు. కంటిన్యూస్ అంతా ఎవరు షూట్ చేయరు కదా, అన్నీ మనం మీకు క్లిప్స్లో షూట్ చేస్తాం కాబట్టి మనకి ఒక డే అంతా మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత ఛార్జింగ్ పోర్ట్లో మీరు అడాప్టర్ పెట్టేసి 5V 2Ampsది ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా మెనూ అంటే ఇక్కడ మీరు చూడవచ్చు 4K 30. ఆ రెజల్యూషన్ మీకు 4K 30 ఉంది. ఇందులో మీకు 2Kలో అప్ టు 60 FPS ఉంది. మీకు 1080లో కూడా 60 FPSలో షూట్ చేయొచ్చు. 720కి వెళ్తే మీకు 120 FPS వరకు, అంటే స్లో మోషన్ అట్లాంటివి కూడా తీయొచ్చు. ఇది లూప్ రికార్డింగ్ అంటారు. ఇది యాక్చువల్గా ఆఫ్ చేసేయాలి. అవన్నీ డిఫాల్ట్ అందులో ఏవి వచ్చినాయో అవే ఉన్నట్టున్నాయి. నేను అన్ని తర్వాత సెట్ చేసుకుంటాను. వీడియో కోడెక్ అంటే H265, 264 రెండు రికార్డ్ చేస్తుంది. మీకు క్యాప్చర్ ఇంటర్వెల్ కూడా సెట్ చేయొచ్చు. వర్టికల్ వీడియో కూడా షూట్ చేయొచ్చు. మోషన్ డిటెక్షన్, ఇంకా ప్రీ రికార్డ్ అంటే మీకు రికార్డింగ్కి ముందే 10-15 seconds నుంచే రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. వైడ్ డైనమిక్ రేంజ్, జైరో సెన్సర్, ఆడియో ఆన్ ఆఫ్, ఇంకా వాల్యూమ్ లెవెల్ అడ్జస్ట్ చేయొచ్చు. ఆడియో నాయిస్ రిడక్షన్ ఆన్ చేసుకోవచ్చు. టైమ్ స్టాంపింగ్, ఇంకా లోగో వాటర్ మార్క్ అంటే SJCAM లోగో వస్తుంది. బిట్ రేట్ హై మీరు నార్మల్ పెట్టుకోవచ్చు. అన్నీ ISO సెట్టింగ్ చేయొచ్చు. ISO ఆటో పెట్టేసాను. షార్ప్నెస్ కూడా మీరు అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాచురేషన్, కాంట్రాస్ట్, నాయిస్ రిడక్షన్, ఇంకా ఇమేజ్ స్టెబిలైజేషన్, ఇమేజ్ బ్రైట్నెస్, ఇది వైట్ బ్యాలెన్స్, కలర్, ఎక్స్పోజర్ వాల్యూ, మీటరింగ్, ఇంకా డిస్టార్షన్ కరెక్షన్ అంటే మీకు లెన్స్ డిస్టార్షన్ కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. కానీ లెన్స్ డిస్టార్షన్ కరెక్షన్ చేసుకుంటే మీకు స్టెబిలైజేషన్ ఆఫ్ అయిపోతుంది. లాంగ్వేజ్, డేట్, టైమ్, ఫార్మాట్, ఫాస్ట్ రికార్డ్, క్విక్ క్యాప్చర్, ఇంకా ఇక్కడ అన్ని ఆప్షన్స్ చూడొచ్చు. ఆటో పవర్ ఆఫ్, కీప్యాడ్ టోన్, వాయిస్ బ్రాడ్కాస్ట్ అంటే ఓన్లీ వాయిస్ కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్, ఇంకా స్క్రీన్ సేవర్స్, ఫ్రీక్వెన్సీ, ఫ్లికర్ ఫ్రీక్వెన్సీ, వైఫై బ్యాండ్, ఇంకా స్పెక్ట్రమ్, ఇంకా డిఫాల్ట్ సెట్టింగ్, వర్జన్. ఆల్మోస్ట్ ఇంత చిన్న కెమెరాలో 2 డిస్ప్లేలు, అవి కూడా టచ్ డిస్ప్లేలు. ఇక్కడ బ్యాటరీ లెవెల్, స్టేటస్, ఇంకా అవన్నీ మీరు చూడొచ్చు. ఇంకా ఇందులో మీరు స్టిల్స్ 20 MP తీయొచ్చు. 4K 30లో వీడియో తీయొచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు పైనుంచి స్వైప్ చేస్తే మీకు ఇక్కడ ఇవి కూడా చూడొచ్చు. LCD స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. వైఫై కనెక్ట్ చేయొచ్చు. రిమోట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ప్లేబ్యాక్ అంటే మీరు గ్యాలరీ, ఇది వీడియో ఇంకా పిక్చర్స్ మీరు ఏమేమి షూట్ చేశారో అన్నీ ఇక్కడ నుంచి మీరు ప్లే చేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. బిల్టిన్ స్పీకర్ది కూడా సౌండ్ అవుట్పుట్ సైలెంట్ రూమ్లో మీరు వినొచ్చు. జస్ట్ ఆడియో ఏం రికార్డ్ అయిందా లేదా అనేది తెలుస్తుంది, కానీ అంత పెద్ద లౌడ్ లేదు. మీకు అవుట్డోర్స్లో వినపడదు. అది యాక్చువల్గా డిస్ప్లే కూడా యావరేజ్గానే ఉంది, కానీ చూసుకోవడానికి ఓకే. అసలు మన రికార్డింగ్ అయిందా లేదా అనేది కన్ఫర్మ్గా చూసుకోవచ్చు. జనరల్లీ ఇట్లాంటి కెమెరాస్ మీకు స్టిల్స్కి యూజ్ చేయరు. మనం యాక్షన్ ఇంకా వెహికల్స్ పైన, ఇంకా స్పోర్ట్స్కి అట్లా వాటికి యూజ్ చేస్తారు. బాగానే ఉంది. నేను ఇప్పుడు కొన్ని క్లిప్స్ రికార్డ్ చేసి క్లిప్స్ది వీడియో క్వాలిటీ అది ఎట్లా ఉందో మీకు డీటెయిల్గా చూపిస్తాను. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నేను వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఇది పట్టుకెళ్ళాను. ఇక్కడ మీరు చూడొచ్చు, బాగానే ఉంది. ఒక మొబైల్ ఫోన్లో చూసుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ మీరు పెద్ద పెద్ద స్క్రీన్స్లో 55-65 ఇంచెస్ పెద్ద డిస్ప్లేస్లో అట్లా చూసినప్పుడు కొంచెం మీకు వీడియో క్వాలిటీ అంటే ఎక్స్పెన్సివ్ కెమెరాస్ లాగా ఉండకపోవచ్చు, కానీ ఒక నార్మల్ మొబైల్లో ట్యాబ్స్లో అట్లా చూసుకోవడానికి ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ. యాక్చువల్గా చెప్పాలంటే అది 4K అని అన్నారు, కానీ నాకైతే 2Kనే అప్స్కేల్ చేసినట్టు అనిపిస్తుంది. మీరు కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ చూడొచ్చు డిస్టార్షన్ని. ఈ డిస్టార్షన్ కరెక్షన్ నేను ఎడిటింగ్లో చేశాను, అది కూడా మీకు చూపిస్తాను కదా. ఇది కరెక్ట్ చేసేసాను. ఇట్లా మీరు పోస్ట్ ప్రాసెసింగ్లో కూడా, ఎడిటింగ్లో కూడా డిస్టార్షన్ కరెక్షన్ చేయొచ్చు, కానీ జైరో ఆన్ పెట్టుకుంటేనే బెటర్. ఎందుకంటే మనం ఇట్లా వాకింగ్ చేస్తుంటే మీకు షేక్ రాకుండా స్మూత్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, బాగానే ఉంది. ఓకే, సాటిస్ఫైడ్ నాకు. అంటే ఇది రీజనబుల్ కాస్టే ఉంది. 12,000 చేంజ్ ఉంది. 12-13,000 మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. అవన్నీ అన్ని ఐటమ్స్ తోటి, 2 బ్యాటరీ ప్యాక్స్ తోటి, డ్యువల్ డిస్ప్లే, యాక్షన్ కెమెరా, మీకు ఇది వచ్చేసి లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు, వెబ్ క్యామ్ లాగా యూస్ చేయొచ్చు, యాప్ కంట్రోల్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, బాగానే ఉంది. ఇంకా మైక్రోఫోన్ది ఆడియో క్వాలిటీ అంటే నేను అది కూడా నా వాయిస్ ఇక్కడ రికార్డింగ్ చేసింది మీకు చూపిస్తాను, అది చూడండి. ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది. దాని బిల్టిన్ మైక్ యాక్చువల్గా బ్యాక్ సైడ్ ఇచ్చారు కదా,
సెల్ఫీ మోడ్లో అంత మైక్ పికప్ చేయట్లేదు, కానీ మనం రివర్స్గా ఆపోజిట్ సైడ్లో తీస్తున్నప్పుడు మాత్రం బాగానే ఉంది. ఇక్కడ నా ఆడియో అది మీరు చూసిన తర్వాత ఆడియో క్వాలిటీ ఇంకా వీడియో క్వాలిటీ ఎట్లా అనిపించింది కామెంట్ సెక్షన్లో రాయండి. హలో, SJCAM మైక్రోఫోన్ బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ టెస్ట్ C300 మోడల్ ఆడియో చెక్ 1 2 3 4 5 6 7 8 9 10 SJCAM C300. ఇక్కడ ఫుల్ విండ్ వస్తుంది. ఇంత విండ్లో నా ఆడియో క్వాలిటీ, నా వాయిస్ క్వాలిటీ ఎట్లా ఉందో మీకు ఐడియా వస్తుంది. హలో, చెక్ 1 2 3 4 SJCAM C300 బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ ఆడియో చెక్ 1 2 3 4 5 6 7 8 9 10. ఈరోజు యాక్చువల్గా లో లైటింగ్ ఉంది, అంటే క్లౌడీ వెదర్ ఉండేసి ఇక్కడ పెద్దగా విండ్ ఏం లేదు. ఇక్కడ ఎట్లా ఉందో కూడా ఆడియో ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి అసలు యాక్చువల్గా 3.5mm జాక్ ఇచ్చి ఎక్స్టర్నల్ మైక్ పెట్టుకునే ఆప్షన్ ఉంటే బాగుండేది. హలో, చెక్. ఇప్పుడు జైరో సెన్సర్ ఆన్ ఉంది. మీరు కావాలంటే డిస్టార్షన్ కరెక్షన్ ఎడిటింగ్లో చేసుకోవచ్చు, కానీ చాలా కంఫర్టబుల్ ఉంది ఇది షూట్ చేయడం. అసలు ఎవ్వరికి తెలియదు కూడా మీరు వీడియో షూట్ చేస్తున్నారని చెప్పేసి. బ్యూటిఫుల్. అసలు ఏదో చిన్న చాక్లెట్ పట్టుకొని వెళ్తున్నట్టు ఉంది. హలో, చెక్ 1 2 3 4 మైక్ టెస్ట్ చెక్. విన్నారు కదా ఆడియో క్వాలిటీ మైక్రోఫోన్ది ఎట్లా అనిపించింది మీకు, ఇంకా వీడియో క్వాలిటీ ఎట్లా. అసలు యాక్చువల్గా ఈ యాక్షన్ కెమెరా నాకైతే మస్తు నచ్చింది. అంత ప్రీమియం ప్రో లెవెల్ లేదు దాని ఇమేజ్ ఇంకా ఆడియో క్వాలిటీ, కానీ మనం ఎప్పుడన్నా సడన్గా ఒక బ్యాగ్లో ఇట్లా పడేసుకొని టూర్స్కి, ట్రిప్స్కి, ట్రావెల్కి వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు, ఇక్కడ నేను అంటే ఫాస్ట్ చేసేసాను, స్పీడ్ అప్ చేశాను, 400% ఫాస్ట్ చేశాను. ఎందుకంటే అంత వాకింగ్ చేసిన తర్వాత మీరు హైపర్ ల్యాప్స్ లాగా కూడా యూస్ చేయొచ్చు అని చూపించడానికి. కలర్స్ మాత్రం బాగున్నాయి, నాకు ఓకేనే అనిపించింది. అంటే 12,000 చేంజ్ ప్రైస్ రేంజ్కి యాక్షన్ కెమెరా, అంటే అండర్ వాటర్ కూడా మీరు షూట్ చేయొచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ అన్నీ నాకు మస్తు అనిపించినాయి. మీకు ఎట్లా అనిపించింది కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఈ వీడియో క్లిప్స్ దాని క్వాలిటీ ఎట్లా, కలర్ సాచురేషన్, వైట్ బ్యాలెన్స్ అవన్నీ బాగానే ఉంది. జస్ట్ షార్ప్నెస్సే నాకు ఫుల్ 4K లాగా అనిపించలేదు. ఇంకా అంటే అది 2Kని అప్స్కేల్ చేసినట్టు అనిపించింది. ఇంకా వేరే రెజల్యూషన్స్ అన్నీ ఇందులో అంత నచ్చలేదు నాకు. అంటే 1080 2K అవన్నీ మరీ ఫుల్ HD లాగా ఉన్నాయి. ఇది ఒక్కటే 4K 30 కొంచెం బెటర్ ఉంది. ఈ యాక్షన్ క్యామ్ని నేను వెబ్ క్యామ్ లాగా నా పీసీకి పెట్టి యూస్ చేసినప్పుడు వీడియో క్వాలిటీ మస్తు ఉంది, కానీ ఆడియో అప్పుడప్పుడు మిస్ అయ్యి సింక్ అవుట్ అయింది. హలో, చెక్ 1 2 3 మైక్ టెస్టింగ్ SJCAM C300 వీడియో ఆడియో టెస్ట్ చెక్ 1 2 3 4 6 7 8 9. మరి అది ఏం ప్రాబ్లమో తెలియదు, కానీ క్వాలిటీ వీడియోది మాత్రం లో లైటింగ్, ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, నైట్ టైం లో లైటింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ ఉంది. సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో ఇంకా ఆడియో క్వాలిటీ నేను ఆల్మోస్ట్ అన్ని సిచ్యువేషన్స్లో మీకు డెమో ఇచ్చేసాను. అంటే లో లైట్ అంటే యాక్షన్ కెమెరాలు జనరల్లీ మొత్తం జీరో లైట్లో, లో లైట్లో తీయరు. అది కూడా ఇది బడ్జెట్ కెమెరా, అందుకే నేను ఇండోర్ లైటింగ్లో ఎట్లా ఉంటుంది అది, ఇంకా అవుట్డోర్ లైటింగ్ అవన్నీ మీకు డీటెయిల్గా వీడియోస్, అట్లనే వెబ్ క్యామ్ లాగా ఎట్లా పనిచేస్తుంది, లైవ్ స్ట్రీమింగ్కి ఎట్లా పనిచేస్తుంది అది కూడా మీకు డెమో ఇచ్చాను. అయితే నాకేమనిపించిందంటే కొంచెం వీడియో క్వాలిటీ అంటే రియల్ ట్రూ 4K లాగా ఉంటే బాగుండేది అనిపించింది. కొంచెం 2K నుంచి అప్స్కేల్ చేసిన 4K లాగా అనిపించింది. అట్లా కాకుండా రియల్గా 4K లాగా ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఆడియో క్వాలిటీ యావరేజ్ అనిపించింది. ఆడియో క్వాలిటీ కూడా అప్పుడప్పుడు ఏంటంటే వెబ్ క్యామ్ లాగా యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఆడియో కట్ అవుతుంది, ఇంకా అవుట్ ఆఫ్ సింక్ అయింది కొంచెం ఒక్కో ప్లేస్లో. అట్లా కాకుండా దాన్ని నెక్స్ట్ ఏమన్నా అప్డేట్ అట్లా ఇచ్చి దాన్ని రెక్టిఫై చేసేస్తే ప్రాబ్లం బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్గా ఏంటంటే చాలా బడ్జెట్ కదా, మీరు కొంచెం మంచి బ్రాండెడ్, మంచి ప్రీమియం రేంజ్ యాక్షన్ కెమెరా తీసుకోవాలంటే నియర్లీ 50,000 స్పెండ్ చేయాలి. ఇది 12-13 వేలల్లో వస్తుంది కాబట్టి తక్కువ ప్రైస్లో ఓకే అని చెప్పొచ్చు. ఫన్ కెమెరా లాగా ఒక ట్రావెల్ హాలిడే టూర్ మీద ఎక్కడైనా మీరు వెళ్తున్నప్పుడు తీసుకెళ్ళడానికి బాగుంది. కాకపోతే వాళ్ళు ఒక్కటే అది ఆడియో వీడియో ప్రాబ్లమ్స్ లేకుండా కరెక్ట్ ఉండేలాగా ఇస్తే అసలు చాలామంది కొంటారు. ఎందుకంటే అల్ట్రా కాంపాక్ట్ ఉంది. మీరు ఇంకా ఇట్లాంటి హోల్డర్లో పెట్టేసి ఎప్పుడన్నా ఎవరైనా వీడియోస్ అవి రికార్డ్ చేయాలి అంటే వాళ్ళతోటి డిస్కస్ చేసినప్పుడు డిస్కషన్ అంతా వీడియో రికార్డింగ్ చేయాలంటే ఇట్లా హోల్డర్లో పెట్టేసి మీరు ఇక్కడ పెట్టేసుకొని
చేసుకొని రికార్డింగ్ చేసుకోవచ్చు. స్క్రీన్ ఆఫ్ చేసుకుంటే వాళ్ళకి మీరు వీడియో రికార్డ్ చేస్తున్నట్టు కూడా తెలియదు. అదొక్కటి. ఇంకా ఈ ఆడియో మైక్రోఫోన్ యాక్చువల్లీ ఇందులో బ్యాక్ సైడ్ ఇచ్చారు కదా, అదే పెద్ద డిఫెక్ట్. ఇది ఏంటంటే మీరు సెల్ఫీ మోడ్లో ఇట్లా యూస్ చేస్తున్నప్పుడు కూడా అవతల సైడ్ మైక్ ఉండడం వల్ల పికప్ సరిగా చేయట్లేదు. ఇట్లా మాట్లాడితే మనకి ఫేసింగ్ మైక్ ఉంది కాబట్టి బాగా వస్తుంది. యాక్చువల్గా ఈ మైక్ పైన ఇచ్చి ఉంటే బాగుండేది. అటు ఇటు రెండు ఎవరు అటు నుంచి మాట్లాడినా ఇటు నుంచి మాట్లాడినా ఓమ్ని డైరెక్షనల్ వచ్చేలాగా అన్ని డైరెక్షన్స్ నుంచి పికప్ చేసుకునేలాగా ఇచ్చి ఉంటే బాగుండేది. ఇంకా ఎక్స్టర్నల్ ఒక 3.5mm ఆడియో జాక్ ఇస్తే బాగుండేది, మనం కావాల్సిన మైక్రోఫోన్ లేకపోతే వైర్లెస్ మైక్రోఫోన్ పెట్టి యూజ్ చేసేలాగా. ఇంకా వేరే ఫీచర్స్ అయితే టూ గుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి హోల్డర్స్, రకరకాల హోల్డర్స్ డిఫరెంట్ పర్పసెస్కి, వెహికల్స్కి, బైక్స్కి పెట్టి మీరు మోటో వ్లాగింగ్ చేయడానికి, కార్స్కి పెట్టుకోవడానికి, ఇంకా సపరేట్ ఇట్లా క్లిప్ టైప్, ఇంకా దేనికన్నా మీరు హ్యాంగ్ చేయడానికి, ఇంకా వాటర్ ప్రూఫ్ కేసు, ఈ కేసు పెట్టి మీరు అండర్ వాటర్ షూటింగ్ కూడా చేసుకోవచ్చు. అసలు ఆప్షన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి. ఇంకా బ్యాటరీ బ్యాకప్ కూడా ఓకే అని చెప్పొచ్చు. నేను ఆల్మోస్ట్ ఒక హోల్ డే అంతా యూస్ చేశాను, అయినా కూడా ఇంకా బ్యాటరీ ఉంది. ఇంకా అట్లా కాకపోతే మీకు ఈ పెద్ద బ్యాటరీ కూడా ఉంది కాబట్టి ఇది పెట్టి కూడా యూస్ చేయొచ్చు. డ్యువల్ స్క్రీన్, టచ్ స్క్రీన్లు, దీనికో స్క్రీన్. మీరు ఏం చేస్తున్నారో బేసిక్ ఐడియా అయితే మీకు స్క్రీన్లో కనపడుతుంది. అంత సుపీరియర్ క్వాలిటీ లేకపోయినా కానీ డిస్ప్లే మనం ఏం చేస్తున్నాం అనేది అయితే తెలుస్తుంది. ఇంకా ఓవరాల్గా నాకు కాన్సెప్ట్ చాలా నచ్చింది. ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది. కొంచెం అదే ఆ 4K అనేది 4K లాగా ఉండేసి ఆడియోలో ప్రాబ్లం లేకుండా కొంచెం అబవ్ యావరేజ్ ఆడియో క్వాలిటీ ఇచ్చి ఉంటే అసలు అల్టిమేట్ హాట్ కేక్ అయ్యేది. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్యాటరీ కాకుండా దీనికి పెట్టి ఇట్లా మనం వ్లాగింగ్ స్టైల్లో అట్లా యూస్ చేస్తున్నప్పుడు బాగుంది. ఇంకా కూడా మీకు ఒక సెల్ఫీ స్టిక్ ఇచ్చిండు, అంటే ఇది పెట్టుకొని కూడా మీరు ఎక్స్టెండ్ చేసుకొని అసలు ఆప్షన్స్ అయితే అన్లిమిటెడ్. ఈ స్టిక్ క్వాలిటీ కూడా బాగుంది. ఇంకా మీకు రిమోట్ కూడా ఇచ్చాడు, రిమోట్ తోటి కూడా రికార్డింగ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రైస్కి నాకు ఓకే అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది? అంటే ఆ క్వాలిటీ యాజ్ ఇట్ ఈస్ అట్లా ఉన్నా కానీ ఈ ఆడియో బ్రేక్ అయ్యేలాగా అట్లా ఇవ్వకుండా ఉంటే మాత్రం వెబ్ క్యామ్కి సూపర్ ఉంటుంది. అసలు నేను ఎన్ని వెబ్ క్యామ్లో మొన్న రీసెంట్గా ఒక 4K వెబ్ క్యామ్ కూడా చేశాను కదా నేను అన్బాక్సింగ్, దానికంటే కూడా దీని క్వాలిటీ సుపీరియర్ ఉంది. వెబ్ క్యామ్ లాగా బాగుంది. నేను అనుకుంటా ఒకసారి నేను మెమరీ కార్డ్ లోపల వేసాను కదా, వాళ్ళు ఫ్రీ ఇచ్చారు నాకు. అది కాకుండా కొంచెం హై స్పీడ్ మెమరీ కార్డ్ వేసి చూస్తాను ఏమన్నా ఆడియో వీడియో సింక్ కానివ్వండి, ఆడియో కట్ అవ్వడం అది జరుగుతుందా అని చెప్పేసి. లేకపోతే సాఫ్ట్వేర్ అది విండోస్లో ఒకసారి చెక్ చేస్తాను. దీనికి ఏం సాఫ్ట్వేర్ ఏం అవసరం పడలేదు, డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే. అక్కడ మీ కెమెరా మీరు యాప్ ఓపెన్ చేసుకుంటే విండోస్లో డైరెక్ట్ కనెక్ట్ అయ్యి లైవ్ చూపిస్తుంది. ఓకే. ఇంకా మీకు ఎట్లా అనిపించింది ఇది SJCAM C300 మినీ పాకెట్ యాక్షన్ కెమెరా? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే 12,000-13,000 ఆ ప్రైస్ రేంజ్కి వర్తా కాదా రాయండి. ఇంకా కొన్ని రోజులు టెస్ట్ చేస్తాను, నేను ఇట్లా చేస్తూనే ఉంటాను. ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి లేకపోతే నాకు ఏమైనా ఇందులో నచ్చలేదంటే కూడా వేరే ఏదన్నా వీడియోలో డెఫినెట్లీ ఇంకా కెమెరాస్ ఫోటోగ్రఫీ వీడియోలు చేస్తూ ఉంటాను కదా, అక్కడ దీని గురించి చెప్తాను. ప్రస్తుతం అయితే నాకు కాన్సెప్ట్ నచ్చింది. వీడియో క్వాలిటీ కూడా ఓకే అంటాను. ఇంకా మీరు మొబైల్లో ట్యాబ్లో అట్లా చూసుకుంటే ఈవెన్ కంప్యూటర్ మానిటర్లో కూడా బాగానే అనిపిస్తుంది. మరీ నేను 55-65 ఇంచెస్ డిస్ప్లేస్లో చూసినప్పుడే కొంచెం క్లారిటీ తగ్గినట్టు అనిపించింది. ఇంకోటి బిట్ రేట్ కూడా వీడియోది 20A లిమిటెడ్ ఉంది కదా, కొంచెం మీకు ఎంపెగ్ కంప్రెషన్ అది కనపడుతుంది. బిట్ రేట్ అట్లీస్ట్ 40-50 Mbps ఉంటే సూపీరియర్ ఉండేది. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన సూపర్ ఇంట్రెస్టింగ్, చాలా అంటే యునిక్ ఫీచర్స్ ఉన్న పోర్టబుల్ యాక్షన్ కెమెరా. మీకు ఎట్లా అనిపించింది కామెంట్ సెక్షన్లో రాసి, వీడియో డెఫినెట్లీ లైక్ బటన్ మర్చిపోకుండా ఇప్పుడే నొక్కేయండి. ఇంకా సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి రేపు ఈవినింగ్ కలుస్తా. బాయ్.